దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు సందర్భంగా బుధవారం రాత్రి వైసీపీ అభిమానులు బొట్లపాలెంలో ఏర్పాటు చేసిన ప్రభా వేదిక మీదకు దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ చేరుకొని భక్తుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను, జడ్పీ చైర్పర్సన్ ను సత్కరించారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బొట్లపాలెం వీరబ్రహ్మస్వామి తిరునాళ్ళ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ చక్కటి ప్రభుత్వం చేసిన జగన్ అభిమానులందరికీ, రాష్ట్ర అభిమానులందరికీ, నా అక్క చెల్లెలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నారు. ముందుగా మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, జగన్తో పాటే ఉంటాము. కష్టాలు మాకేం చేయలేవు, మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము పోరాడుతూ ఉంటామని చెప్పేసి ఇక్కడ చేసిన జగన్ అభిమానులందరికీ, వేది మీద వహించిన పెద్దలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం, ఇచ్చిన మాట కోసం, ఇచ్చిన హామీల కోసం, కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా పేదవాళ్ళకు నేను హామీ ఇచ్చానే, ఆ హామీ నెరవేర్చాలని చెప్పేసి 100కి 100 హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖం చేస్తున్నా. మాట తప్పని మన మనసులో పుట్టిన మన జగన్మోహన్ గారు ఎలక్షన్ల ముందు నుంచి అన్ని హామీలు నెరవేర్చారు. కానీ మొన్న ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి వచ్చేసి మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులు కల్పిస్తా ఉన్నాడు. జనాలందరికీ ఉద్యోగాలు లేదు కానీ వాళ్ళ కొడుకు మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళన్న కోసం ఇంకో పదవి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. పేద ప్రజల కోసం ఈ చంద్రబాబు నాయుడు ఏమీ చేయాలని చెప్పి సభాముఖం చేస్తున్నాం. మొన్న ఒక మీటింగ్ లో చూశాను, తప్పగా సంపద సృష్టించాలి, సంపద సృష్టించడం నాకు తెలియదు, నాకు చేత కాదు, నేను తప్పదని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖం చేస్తున్నాం. ఒకటే గుర్తు పెట్టుకోండి, పేద ప్రజలందరూ బాగుండాలన్నా, రైతులు బాగుండాలన్నా, రైతులు గిట్టుబాటు రావాలన్నా, మన మహిళలందరూ బాగుండాలన్నా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరికి ఉపయోగం. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకునే దాకా ప్రతి కార్యకర్త రుణం కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.